ఫస్ట్ క్వశ్చన్ 2 సైడ్స్ ఇచ్చాడు. ట్రయాంగిల్లో 2 సైడ్స్, ఒకటి 7 సెంటీమీటర్, ఇంకోటి 10 సెంటీమీటర్. అయితే థర్డ్ సైడ్కి ఏమన్నాడు? థర్డ్ సైడ్ ఇంటిజరు. అయితే ఏ ఇంటిజర్స్ పాసిబుల్ ఉంది అనేసి ఇచ్చాడు. అది క్వశ్చన్. ట్రయాంగిల్లో 2 సైడ్లు ఇచ్చాడు. ఒకసారి ఏనండి అర్థం అవ్వకపోతే. ట్రయాంగిల్లో 2 సైడ్లు ఇచ్చేసాడు. ఒకటి 7 సెంటీమీటరు, ఇంకోటి 10 సెంటీమీటర్ అని ఇచ్చాడు. అయితే థర్డ్ సైడ్, ఇది సైడ్, ఇది ఏబిసి ట్రయాంగిల్ తీసుకుంటే 2 సైడ్లు ఏబిఏసి ఇచ్చాడు అనుకున్నాం. థర్డ్ సైడ్ బీసీ ఎంత అన్నాడు. మనం ఎలా చేయాలి? మనకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఏంటి? సమ్ ఆఫ్ 2 సైడ్స్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ సమ్ ఆఫ్ 2 సైడ్స్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. మీ నోట్స్లో ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఇది ఎందుకని కూడా మనం ఆ రోజు చెప్పాం. ఏంటి? ఇప్పుడు నార్మల్గా బీసీ అనేది చాలాసేపు కూడా చెప్పుకున్నాం. అది ఇప్పుడు బీసీ ఉంది. బీసీ వర్టెక్స్ని ఫిక్స్ చేసేటప్పుడు మనం ఏంటి? సపోజ్ ఒకటి 10 సెంటీమీటర్తో తీసాం, ఇంకోటి 7 సెంటీమీటర్తో ఇక్కడ పాయింట్ పెట్టి నువ్వు ప్రొట్రాక్టర్ పెట్టుకుని ఇలా చేస్తే ఒకటి 7 సెంటీమీటర్తో వస్తుంది. ఇట్లా వచ్చేటప్పుడు రెండో లెంత్ అనేది, అంటే ఇది ఆల్రెడీ 2 వర్టిసెస్ ఫిక్స్. ఈ మూడో వర్టిసెస్, అదే ఈ మూడో సైడ్ ఉంది కదా, ఈ మూడో సైడ్ అనేది ఎంత ఉండొచ్చు అంటే ఇంతే ఉండొచ్చు. ఇంతకన్నా ఎక్కువైంది అనుకోండి కర్వ్ అయిపోద్ది. అది మ్యాక్సిమం లెంత్ ఎంత ఉండొచ్చు? ఇంతే ఉండొచ్చు. లేదా కొన్నిసార్లు వర్టిసెస్ అంటే యాంగిల్ బట్టి నువ్వు మారుస్తూ ఎంతో కొంత ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం లెంత్ అనేది 10 + 7 17 కన్నా తక్కువ ఉండాలి. ఒకవేళ 17 కన్నా ఎక్కువైందంటే 17 అయినా సరే స్ట్రైట్ లైన్ అయిపోద్ది, కొలీనియర్ అయిపోతాయి ఎప్పుడైనా సరే. 2 సైడ్లు కలిపి మూడో సైడ్ అయిందంటే ఏబి బీసీ, ఒకటి 10 ఒకటి 7. చూడండి ఇప్పుడు ఏసీ ఎంత అయింది? 17 అయిందా లేదా? 10 + 7. కాబట్టి అసలు ట్రయాంగిలే ఫామ్ కాదు. అందుకే <17 అంటాం, <= అన్నాం. సరే మీరు 17 సెంటీమీటర్ కన్నా ఎక్కువ తీసుకుంటే ఏమవుద్దంటే అది ఇంక స్ట్రైట్ లైన్ కాదు. మీరు కావాలంటే స్కేల్ పెట్టి ప్రొట్రాక్టర్ పెట్టి చేయమని కూడా అలా చెప్పాను, మీకు ఇంకా బాగా అర్థం అవుద్దని. ట్రై చేశారా ఇంటికాడ? వేరియస్ లెంత్లు తీసుకొని ఎక్కువ లెంత్ తీసుకుంటే ఎలా ఉంది, తక్కువ లెంత్ తీసుకుంటే ఎలా ఉంది, ట్రై చేశారా? చేయిస్తే మీకు బాగా అర్థం అవుతుంది. చేయండి, ట్రై చేయండి ఒకసారి. మీ ఇష్టం వచ్చిన నెంబర్లు తీసుకోండి, తీసుకొని ప్రొట్రాక్టర్తో స్కేల్తో పెట్టి తీస్తే మూడోది మ్యాక్సిమం లెంత్ <17 అంటే 16 ఉండాలి. 16 కన్నా ఎక్కువైతే ఏమైపోద్ది? ఎయిదర్ స్ట్రైట్ లైన్ 17 అయితే కొలీనియర్ అయిపోతాయి ఏబిసి, 17 కన్నా ఎక్కువైతే కర్వ్ అయిపోతాయి ఇలా, మరి స్ట్రైట్ లైన్ కావు. సో కంపల్సరీ సమ్ ఆఫ్ 2 సైడ్స్ అనేది గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ ఉండాలి. సమ్ ఆఫ్ 2 సైడ్స్ ఎంత ఉంది? 7 + 10 గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ ఎంత? థర్డ్ సైడ్ ఎక్స్. సో అంటే ఎంత? 17 కన్నా తక్కువ ఉండాలి. 17 కన్నా తక్కువ అంటే 1 నుంచి 16 వరకు ఏ సెంటీమీటర్ అయినా కావచ్చు. కానీ మనం ఆ రోజే ఇంకో పాయింట్ కూడా చెప్పాం. ఏంటది? డిఫరెన్స్ ఆఫ్ 2 సైడ్స్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. డిఫరెన్స్ ఆఫ్ 2 సైడ్స్ ఏమవుద్ది? ఆల్వేస్ లెస్ దాన్ థర్డ్ సైడ్. ఇదంతా చెరిపేసి వస్తారా? ఇది అర్థమైంది కదమ్మా? డిఫరెన్స్ ఆఫ్ 2 సైడ్స్ అనేది ఆల్వేస్ లెస్ దాన్ థర్డ్ సైడ్. సో ఈ రెండు కూడా అప్లై కావాలి. డిఫరెన్స్ ఆఫ్ 2 సైడ్స్ లెస్ దాన్ థర్డ్ సైడ్. డిఫరెన్స్ ఎంత? 10 - 7 లెస్ దాన్ థర్డ్ సైడ్. అంటే థర్డ్ సైడ్ ఎక్స్ అనుకుంటే ఎక్స్ అనేది 3 కన్నా పెద్దదై ఉండాలి, 17 కన్నా చిన్నదై ఉండాలి. అంటే ఏ నెంబర్లు అవుతాయి? 4 నుంచి 16 వరకు అన్ని నెంబర్లు కూడా ఎక్స్ కింద ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ ఇంటిజర్స్ అని క్వశ్చన్ అడిగాడు కాబట్టి 4 నుంచి 16 లెక్కడితే మొత్తం 13 ఉంటాయి. సో 13 ఇంటిజర్లు ఫామ్ కావచ్చు ఇక్కడ. ఓకేనా? అర్థమైందా? ఆ రోజు క్లియర్గా చెప్పాను, జస్ట్ అప్లికేషన్, పెద్ద కాన్సెప్ట్ ఎక్కువ డెప్త్ కూడా వెళ్ళలేదు. అయితే మీరు ఇక్కడ పాయింట్ ఆ రోజు అంటే మీకు తెలుసు, ఇంకోసారి చెప్తున్నా, వీటిని ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు. లాన్ ఉన్న వాటిని అన్నిటిని ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు. అలా చెప్పుకున్నాం. ఒకే వైపు ఉండే, అంటే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఒకే వైపు ఉండే ఇంటీరియర్ యాంగిల్స్ని కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు. కో ఇంటీరియర్. ఎప్పుడు చూసినా సమ్ ఆఫ్ కో ఇంటీరియర్ 180 degrees ఉంటుంది. ఇటువైపు ఒకే వైపు చూస్తే 180, ఇటు చూసినా 180. సమ్ ఆఫ్ కో ఎక్స్టీరియర్ కూడా 180 degrees. సమ్ ఆఫ్ కో ఇంటీరియర్, సమ్ ఆఫ్ కో ఎక్స్టీరియర్ ఏది తీసుకున్నా 180 degrees.
ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది రాసుకోండి ఒకసారి. ఏబి ప్యారలల్ టు సిడి, అలాగే ఎంఎన్ అనేది ట్రాన్స్వర్స్ లైన్. అయితే కో ఇంటీరియర్ యాంగిల్స్, ఈ కో ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క బైసెక్టర్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటే ఫామ్ అయ్యే యాంగిల్ ఎప్పుడు 90 degrees ఉంటుంది. దీన్ని ప్రూవ్ చేయాలి. మనం ఇందాకే ఒక పాయింట్ చెప్పుకున్నాం, ఏంటది? కో ఇంటీరియర్ యాంగిల్ సమ్ ఎంత? 180 degrees. కో ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటి? ఇది ప్లస్ ఇది, ఈ రెండింటి కలిపితే 180 degrees. సో సపోజ్ ఇది ఎక్స్ అయింది అనుకోండి, ఇది ఎంత అవుద్ది? 180 మైనస్ ఎక్స్ అవుద్దా లేదా? ఎందుకంటే రెండు కలిపితే. సో మూడో యాంగిల్ ఏంటో మనకు తెలియదు. ఈ మూడు కలిపి ట్రయాంగిల్ ఫామ్ అయిందా లేదా? ఎంఎన్ఓ ఒక ట్రయాంగిల్ అనుకుందాం. ఎంఎన్ఓ ఒక ట్రయాంగిల్ అనుకుంటే ఒకటి ఎక్స్ డిగ్రీ, ఇంకోటి 180 మైనస్ ఎక్స్ డిగ్రీ. ఈ మధ్యలో యాంగిల్ ఇది ఎక్స్ డిగ్రీ కాదు, సారీ, ఇది ఎంత అవుద్ది? టోటల్ యాంగిల్ ఎక్స్, బైసెక్ట్ ఎంత అవుద్ది? x/2 అవుద్దా లేదా? యాంగులర్ బైసెక్టర్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్ గా సగం డివైడ్ చేస్తుంది. ఇది టోటల్ యాంగిల్ ఎక్స్ కాబట్టి ఈ ఎం దగ్గర ఏర్పడి బైసెక్టర్ ఎంత అవుద్ది? x/2. అలాగే ఇది టోటల్ యాంగిల్ ఎంత? 180 మైనస్ ఎక్స్, బైసెక్ట్ చేస్తే ఎంత ఉంటుంది ఎగ్జాక్ట్ యాంగిల్? అంటే 90 మైనస్ x/2 కాదా? 90 మైనస్ x/2. ఈ x/2కి x/2 క్యాన్సిల్ అయిపోద్ది, అలాగే మైనస్ ఇది ప్లస్ ఇది. ఇది ఒక 90. ట్రయాంగిల్లో మూడు కలిపి ఎంత? సో ఇది ఎప్పుడు ఎంత ఉండాలి? 90 ఉండాలి, కంపల్సరీ 90 ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నీకు ఇక్కడ ఎంత యాంగిల్ ఇవ్వని, యాంగిల్తో సంబంధం లేదు. కో ఇంటీరియర్ యాంగిల్స్ కానీ ఏదో పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు ఫామ్ అయ్యే యాంగిల్ ఆల్వేస్ 90 డిగ్రీ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఇదే, ఇది టోటల్ యాంగిల్ ఎక్స్ డిగ్రీ అయితే ఇది x/2 అవుద్ది. ఇది టోటల్ 180 మైనస్ ఎక్స్ మనం అనుకుంటే బైసెక్ట్ కాబట్టి 90 మైనస్ x/2. ఇది రిమైనింగ్ యాంగిల్ మీరు మూడు కలిపినా సరిపోద్ది, ఆల్వేస్ 90 డిగ్రీ. అంటే సపోజ్ ఎవరు అఖిలేష్ ఇక్కడ 30 డిగ్రీ ఇస్తా అన్నాడు, అక్కడ 30 ఇస్తే ఇక్కడ ఏమవుద్ది? 90 మైనస్ 30 అవుద్ది. సో ఈ 30కి 30 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 90. నువ్వు ఎంత ఇవి ఇక్కడ ఈ మైనస్లో ఇది క్యాన్సిల్ అయిపోద్ది, 90 మైనస్ 40 ఇట్లా. సో దట్ ఎప్పుడు కూడా ఫామ్ అయ్యే యాంగిల్ 90 degrees ఉంటుంది. ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యాంగిల్ నీకు ఇక్కడ ఎంత ఇవ్వని, కంపల్సరీ ఇది యాంగులర్ బైసెక్టర్ అయ్యి కో ఇంటీరియర్ యాంగిల్స్ అయితే జాయిన్ అయ్యే ఫామ్ అయ్యే యాంగిల్ ఆల్వేస్ 90 డిగ్రీ. ఓకేనా? ఇప్పుడు ఏబి ప్యారలల్ టు సిడి అన్నాడు, 104 డిగ్రీ ఇచ్చాడు, ఇది 116 డిగ్రీ ఇచ్చాడు. సో మధ్యలో యాంగిల్ అడిగాడు, ఇది ఓ అనుకుంటే ఏఓబి ఎంత అన్నట్టు ఏదో సంథింగ్, ఆ యాంగిల్ ఎంత అన్నాడు. సో మనకి ఒక చిన్న ఐడియా అయితే వస్తుంది. ఇక్కడ చూస్తే ఇది ట్రాన్స్వర్స్ లైన్ లా ఉంది కానీ ప్యారలల్ లైన్ లేదు, ఇది కూడా ట్రాన్స్వర్స్ లైన్ లాగా ఉంది కానీ ప్యారలల్ లైన్ కాదు. సో మనమే ఒక ప్యారలల్ లైన్ మధ్యలో గీసుకుంటాం. అర్థమైందా? మనం గీయచ్చు, అదేం ప్రాబ్లం కాదు. ఎందుకంటే రెండు ప్యారలల్ లైన్ మధ్య ఎన్ని ప్యారలల్ లైన్ ఉండొచ్చు, ఇన్ఫినిట్ లైన్స్ ఉండొచ్చు. సో ఈ రెండు ప్యారలల్ లైన్ మధ్య మనం ఒక ప్యారలల్ లైన్ గీసాం. ఇప్పుడు ఏమవుద్ది? ఈ యాంగిల్ ఉంది పై యాంగిల్, ఈ పై యాంగిల్ ఈ యాంగిల్ ఎంత కలిపితే ఎంత అవ్వాలి? ఇది రెండు యాంగిల్గా ఫామ్ అయిందమ్మా, ఇది టోటల్ యాంగిల్. ఈ ప్యారలల్ లైన్ పైన ఒకటి, ప్యారలల్ లైన్కి కింద ఒకటి. ఈ ప్యారలల్ లైన్ పై యాంగిల్ ఈ యాంగిల్ ఎలా ఉంటాయి? ప్యారలల్ లైన్కి పైన ఈ యాంగిల్ మధ్య కో ఇంటీరియర్ యాంగిల్స్. ఇప్పుడు క్లాస్లో ఏం చెప్తున్నావు? ఒకే వైపు ఉన్నాయి, లాన్ ఉన్నాయి రెండు, ఈ ప్యారలల్ లైన్ పైన ఉన్నాయి. కో ఇంటీరియర్ యాంగిల్ సమ్ ఎంత? 180 degrees. ఒకటి 104, ఇది ఎంత అవుద్ది అప్పుడు? 76 అవుద్దా లేదా? అలాగే కింద యాంగిల్ ఒకటి ఉండిపోయింది, ఈ రెండు కూడా కో ఇంటీరియర్ యాంగిల్సే కాదా? సో ఇది 116, అంటే రిమైనింగ్ యాంగిల్ ఎంత? 64. సో ఆన్సర్ అయితే 140. అందుకని మధ్యలో ప్యారలల్ లైన్ గీస్తే మీకు వస్తుంది. చాలా లాజికల్ క్వశ్చన్, బేసిక్స్ క్వశ్చన్. మీకు విజువలైజేషన్ ఎంత బాగుంది అనేది ఇట్లాంటి క్వశ్చన్స్లో తెలిసిపోద్ది. ఏబి ప్యారలల్ టు సిడి, మీరు ఇక్కడ 105 ఎక్స్ డిగ్రీ ఉందని కరస్పాండింగ్ యాంగిల్స్ అయిపోతాయని కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో ఇది 105 అని మీరు రాసి వచ్చుకోండి ఆప్షన్ చూడగానే.
కానీ ట్రాన్స్వర్స్ లైనే లేదు కదా కరస్పాండింగ్ యాంగిల్ అవ్వడానికి. ట్రాన్స్వర్స్ లైన్ ఇప్పుడు గీసిన ఎక్కడి నుంచి గీస్తావు నువ్వు? ఇది ఆల్రెడీ టోటల్ యాంగిల్ 105 degrees అన్నాడు. సో నువ్వు మధ్యలో ట్రాన్స్వర్స్ లైన్ గీస్తే 105లో మారిపోద్ది కదా. సో మనం చూస్తే ఇటు నుంచి ట్రాన్స్వర్స్ లైన్ నుంచి లేదు కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? మనం ప్యారలల్ లైన్స్ గీసుకోవచ్చు, తెలుసు కదా. సో నేను ఏబిసిడికి ప్యారలల్గా ఈఎఫ్ అని ఒక లైన్ గీసా. ఇదే మీ విజువలైజేషన్. ఎక్కడ ప్యారలల్ లైన్ గీయాలి అనేది మీకు తెలియాలి, ఓకేనా. ఏబిసిడికి ప్యారలల్గా ఈఎఫ్ అనే లైన్ గీసాను. ఇప్పుడు ఇలా గీసేటప్పుడు ఏమవుద్ది? ఇది ట్రాన్స్వర్స్ లైన్ అవుద్దా లేదా? ఏఈ అనేది ఏఈ ఏబికి ఈఎఫ్కి ట్రాన్స్వర్స్ లైనా కాదా? ఓకేనా, చూడండి ఒకసారి. ఏబి ఈఎఫ్కి ఏఈ ట్రాన్స్వర్స్ లైనా కాదా? ఎందుకు? రెండు డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుందా లేదా? రెండు లైన్స్ని రెండు డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే ఆ రెండు కూడా ఇది ట్రాన్స్వర్స్ లైన్ అవుద్ది. ఈ రెండు చూస్తే ఏ లైన్స్? ప్యారలల్ లైన్స్. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్యారలల్ అని తీసుకున్నాం. ఏబిసిడికి ప్యారలల్గా నేను కొత్త లైన్ గీసా ఈఎఫ్ అనేది. సో దట్ ఏమవుద్ది మనకు తెలిసి ఇప్పుడు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కన్నా కో ఇంటీరియర్ యాంగిల్స్ అయితే మనం ఈజీగా కనిపెట్టచ్చు. చూడండి, సమ్ ఆఫ్ కో ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత? 180 కదా. సమ్ ఆఫ్ కో ఇంటీరియర్ 180. ఇక్కడ కో ఇంటీరియర్ యాంగిల్స్ ఏమవుతాయి? ఏబికి ఈఎఫ్ చెప్పండి. ఏబికి ఈఎఫ్కి కో ఇంటీరియర్ ఏమవుతాయి? ఏబికి ఈఎఫ్కి ట్రాన్స్వర్స్ లైన్ ఏఈ అయితే కో ఇంటీరియర్ ఏమవుతాయి? 25 ప్లస్ ఇది ఒకటి ఉంటుంది కదమ్మా. ఇక్కడి నుంచి ఈఎఫ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది చూసుకోండి. 25కి కలపాలి కదా. 25 ప్లస్ ఏదో 5 degrees అనుకుంది, ప్లస్ 105 degrees కలిపితే 180 degree. అర్థమైందా? అర్థం కాలేదు ఈ స్టెప్. ఈఎఫ్ అనేది ఒక ప్యారలల్ లైన్ గీస్తే ఏఈకి ఈఎఫ్కి మధ్య యాంగిల్ ఎంత అవుద్ది? 25తో పాటు ఇది కూడా అవుద్దా లేదా? రెండు కలిపి 25 ప్లస్ ఇది సంథింగ్ వై అనుకుంటే 25 ప్లస్ వై ప్లస్ 105 కలిపితే 180. సో వై ఏమవుద్ది? 130 తీస్తే 50 degrees అవుద్ది. వై 50 degrees వచ్చింది. వై 50 వస్తే ఎక్స్ కట్టగలమా లేదా? ఎలా కడతావు? ఏ కో ఇంటీరియర్? ఎందుకు కో ఇంటీరియర్ చెప్పు. అదే ఎక్కడలో ఏ ప్యారలల్ లైన్స్? ఏబి ఎందుకు వస్తుంది? ఎక్స్ అనేది ఏబి దగ్గర ఉందా? నువ్వమ్మా ఏమన్నా ఎక్స్ వై కో ఇంటీరియర్ అన్నాడు, రైటా తప్ప? డిసిఈఎఫ్ తీసుకుంటే కో ఇంటీరియర్ అవుతాయి. రెండు ప్యారలల్ లైన్స్. ఆల్రెడీ మనం ఏబికి సిడికి ఈఎఫ్ ప్యారలల్, రెండింటికి ఒకదాని ప్యారలల్ అయితే ఈ రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి మూడో లైన్ కూడా ప్యారలల్. ఈ రెండింటి మధ్య ట్రాన్స్వర్స్ లైన్ ఏముంది? సిఈ ఉంది. ఆల్రెడీ మనకి ఈ యాంగిల్ తెలుసు. ఎంత 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 ఇది యాంగిల్? 50 degrees. సో దట్ ఇది ఎంత అవుద్ది? ఇంకా కో ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి 130 degrees అవుద్ది. అర్థమైందా? ఒక ప్యారలల్ లైన్ గీసుకొని జస్ట్ ఈ డయాగ్రామ్ ఒక ప్యారలల్ లైన్ గీస్తే మనకి ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయింది. బేసిక్ కాన్సెప్ట్ ఏంటి? సమ్ ఆఫ్ కో ఇంటీరియర్స్ 180 degrees. ఈ ఒక్క చిన్న పాయింట్ మీద మీరు ఒక్క ప్యారలల్ లైన్ కానీ విజువలైజ్ చేస్తే ఫస్ట్ ఈ రెండింటి తీసుకునేటప్పుడు ఇది ఇది ఈక్వల్ కాబట్టి ఈ యాంగిల్ ఆల్రెడీ తెలుసు, మనకి ఈ యాంగిల్ తెలియదు. సో దాన్ని వై అనుకున్నాం, అది 50 degrees వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటికి ఇది ట్రాన్స్వర్స్ లైన్ అనుకుంటే సిఈ కో ఇంటీరియర్ అనుకుంటే ఈ రెండింటికి 130 degree. ఓకేనా? అర్థమైందా? ఎక్స్టర్నల్ బైసెక్టర్, సారీ ఫస్ట్ ఎక్స్టర్నల్ యాంగిల్. ఇది ఫస్ట్ మనం తెలుసు. ఎక్స్టర్నల్ యాంగిల్, ట్రయాంగిల్లో ఎక్స్టర్నల్ యాంగిల్ అంటే ఏంటో మీకు తెలియాలి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఆల్రెడీ కొంత వినే ఉంటారు మీరు. ట్రయాంగిల్ ఏబిసి తీసుకుందాం అంటే ఇంటర్నల్ యాంగిల్స్ ఏంటి? ఇది ఇంటర్నల్ యాంగిల్, ఇదొక ఇంటర్నల్ యాంగిల్, ఇదొక ఇంటర్నల్ యాంగిల్. ఎక్స్టర్నల్ యాంగిల్ అంటే ఒక సైడ్ని మీరు ఎక్స్టెండ్ చేసుకుని అవుట్ సైడ్ ఉండే ఈ యాంగిలే ఎక్స్టర్నల్ యాంగిల్. ఒక సైడ్ని
ఎక్స్టెండ్ చేస్తే వచ్చి అవుట్ సైడ్ యాంగిల్. ఇప్పుడు ఇది డి అనుకుంటే యాంగిల్ ఏసీడి సి దగ్గర ఇదే ఇక్కడ ఒక ఎక్స్టర్నల్ యాంగిల్. అలాగే మనం ఇక్కడ ఒక ఎక్స్టర్నల్ యాంగిల్ కూడా గీయచ్చు. ఈ సైడ్ని ఎక్స్టెండ్ చేసుకుంటే ఇలా ఇటువైపు ఒక ఎక్స్టర్నల్ యాంగిల్ గీయచ్చు. అలాగే ఇక్కడ కూడా ఒక సైడ్ని ఎక్స్టెండ్ చేస్తే ఇటువైపు కూడా ఒక ఎక్స్టర్నల్ యాంగిల్ గీయచ్చు. ఓకేనా? మళ్ళీ ఈ సైడ్ ఇటువైపు ఎక్స్టెండ్ చేసినా ఇటువైపు ఒక ఎక్స్టర్నల్ యాంగిల్ గీయచ్చు. అక్కడ ఇచ్చే నామిక్ నేచర్ బట్టి ఇప్పుడు ఏబిఓ అన్నారు అనుకోండి, అప్పుడు ఇటువైపు. లేదు సిబి ఇది ఒక ఎఫ్ అనుకుంటే సిబిఎఫ్ ఇది ఒక వైపు. ఇలా ఎక్స్టర్నల్ యాంగిల్ అంటే ఒక సైడ్ని పొడిగిస్తే వచ్చే యాంగిల్. ఏదైనా ఒక సైడ్ని ఎక్స్టెండ్ చేస్తే అటువైపు వచ్చే యాంగిలే ఎక్స్టర్నల్ యాంగిల్. ఒక వర్టెక్స్ దగ్గర ఒక సైడ్ని. ఇప్పుడు దీనికి మీరు ఇది కూడా ఒక ఎక్స్టర్నల్ యాంగిల్ అంటే ఈ సైడ్ని ఇటువైపు ఎక్స్టెండ్ చేస్తే ఇది ఒక ఎక్స్టర్నల్ యాంగిల్ అవుతుంది. ఓకేనా? అయితే దీనిలో ఉన్న మ్యాజిక్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఎంతో కొంత తెలిసి ఉంటుంది. ఒక ఎక్స్టర్నల్ యాంగిల్ మనం చూద్దాం. ఇప్పుడు ఏబిసికి ఈ ఏడి అనేది ఉంది కదా, ఇక్కడ ఏబిసి అందాం. ట్రయాంగిల్ ఏబిసిలో ఈ ఏబిడి యాంగిల్ ఎంత అని వాడు అడిగాడంటే, యాంగిల్ ఏబిడి ఎంత అని అడిగితే ఎలా చేస్తాం మనం? ఐడియా ఉందా ఏమైనా? నేను ఇది ఎక్స్ డిగ్రీ అనుకుంటా ఫస్ట్, ఇది వై, ఇది జెడ్. ఓకేనా? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎంత అవుద్దమ్మా ప్రణీత? 180 degrees అవుద్ది. ఎందుకు? ట్రయాంగిల్ యాంగిల్ కాబట్టి 180 degrees. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ మూడు 180 degrees అవుతాయి. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే యాంగిల్ ఏబిడి ప్లస్ ఈ ఎక్స్ డిగ్రీ కలిపితే ఎంత అవుద్దమ్మా ఏమన్నా? ఏబిడి ఎక్స్ కలిపితే ఎంత అవుద్ది? యాంగిల్ ఏబిడి ఎక్స్ డిగ్రీ. ఎందువల్ల? స్ట్రైట్ లైన్ మీద లీనియర్ పేర్ కాబట్టి 180 degree. సో దట్ ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ 180, అలాగే యాంగిల్ ఏబిడి ప్లస్ ఎక్స్ కూడా 180 degrees. సో దట్ ఇప్పుడు యాంగిల్ ఏబిడి అంటే ఏం రాయొచ్చు? 180 మైనస్ ఎక్స్ అని రాయొచ్చా లేదా? ఎక్స్ డిగ్రీ వెళ్తే అటు ప్లస్ ఎక్స్ వెళ్తే మైనస్ ఎక్స్. ఎక్స్ ప్లస్లో మనం ఏం రాసుకుంటామంటే ఇక్కడ ఏం రాయొచ్చు? ఎక్స్ ప్లస్లో 180 మైనస్ వై ప్లస్ జెడ్ అలా రాయొచ్చా ఎక్స్ ప్లస్లో? సో ఇక్కడ 180 మైనస్ ఈ ఎక్స్ బదులు ఇదంతా రాస్తాం, 180 మైనస్ వై ప్లస్ జెడ్. ఈ 180కి 180 కలిపితే క్యాన్సిల్ అయిపోద్ది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుద్ది. కాబట్టి యాంగిల్ ఏబిడి ఏమవుద్ది? వై ప్లస్ జెడ్ డిగ్రీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఎక్స్టర్నల్ యాంగిల్ అనేది దాని ఆపోజిట్ ఇంటర్నల్ యాంగిల్స్కి ఈక్వల్ ఉంటుంది. ఇది ప్రూఫ్, జస్ట్ మీకు ఐడియా కోసం మీరు గుర్తుంచుకోవాల్సింది. ఎక్స్టర్నల్ యాంగిల్ ఎప్పుడు చూసుకున్నా ఆపోజిట్ ఇంటర్నల్ యాంగిల్స్. ఇక్కడ ఆపోజిట్ ఇంటర్నల్ యాంగిల్స్ ఏంటి? దీనికి ఎడ్జసెంట్ ఉన్న కాకుండా మిగతా రెండు యాంగిల్స్ కూడా వై జెడ్. అదే ఇక్కడ తీసుకున్నారు అనుకోండి, ఇది ఏసీఎఫ్ అనుకుంటే యాంగిల్ ఏసీఎఫ్ ఏమవుద్ది? ఎంత అవుద్దాం భాగ్య? ఏసీఎఫ్ ఆపోజిట్ ఇంటర్నల్ యాంగిల్స్ వై ప్లస్ ఎక్స్ అవుద్ది. అర్థమైంది? ఇప్పుడు ఏబిడి అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ రాయలేదు, మిగతా రెండు యాంగిల్స్ రాసాం. అలాగే ఏసీఎఫ్ అంటే వై ప్లస్ ఎక్స్. అలాగే మనం ఇక్కడ తీసుకున్నా అలాగే చేయొచ్చు. మీరు ఇంటికి వెళ్ళి చేయండి. ఇది కూడా బిఎఫ్. అర్థమైందా? ఎక్స్టర్నల్ యాంగిల్ అనేది రెండు ఆపోజిట్ ఇంటర్నల్ యాంగిల్స్కి ఈక్వల్. ఆ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఏడి అనేది ఒక స్ట్రైట్ లైన్ అని వాడే ఇచ్చాడు. ఏ లైన్ ఫ్రమ్ ఏ మీట్స్ బి అట్ బాటమ్. ఎక్కడో ఇంకో పాయింట్ని ఇది ఏ అనే లైన్ మీట్ అవుతుంది. ఇలా మీట్ అయ్యేటప్పుడు ఏమన్నాడు? మేకింగ్ యాంగిల్ 46 degree విత్ ఏడి. ఇది 46 degrees ఉంది అని చెప్పాడు. ఏ లైన్ ఫ్రమ్ డి మీట్స్ సి మేకింగ్ యాంగిల్ 26 విత్ ఏడి. అంటే ఇంకో పాయింట్ సి తీసుకుంటే డి నుంచి సికి ఇది 26 degree ఉంది అన్నాడు. అలాగే ఇంకోటి ఏంటి? బి నుంచి సికి తీసుకుంటే ఇది 38 degrees ఉంది అన్నాడు. అయితే మనకి ఎక్స్ ఎంత అని అడిగాడు. ఓకేనా? అర్థమైందా? సో దీనికి ఏంటంటే మనకి ప్యారలల్ లైన్స్ మధ్యలో గీసుకోవాలి ఎక్కడో దగ్గర. ప్యారలల్ లైన్ ఎక్కడ గీద్దాం? అలా ట్రై చేయలేదా నువ్వు?
ఏ మరి అలాంటి లెక్కలే కదా చెప్పా ప్యారలల్ లైన్స్ గీయాలని. ఏడి స్ట్రైట్ లైన్ ప్యారలల్ గా మనం బీ గుండా పోయేటట్టు ఒక లైన్ గీసాం అనుకోండి. ప్యారలల్ లైన్స్ గీసుకోవచ్చు కదా, ఒక లైన్ కి ప్యారలల్ ఇంకో లైన్ గీసుకోవచ్చు కదా, పైన కింద ఎక్కడైనా సరే. సో ఇలా ఇచ్చేసేటప్పుడు ఏమవుద్ది, ఇది 46 degrees లైన్ ఉంది, ఇది 46 ఎప్పుడైందో ఇది ఒక ఎఫ్ అనుకుంటే ఏబిఎఫ్ ఏమవుద్ది, ఈ యాంగిల్ 46 అవుద్దా లేదా, ఇది 46 ఇది 38. సో నేను ఇక్కడ కూడా ఏం చేశాను అంటే ఏసీకి ప్యారలల్ గా ఎక్స్ గుండా పోయేటట్టు ఒక లైన్ గీసాను. ఓకేనా. సో ఎక్స్ గుండా పోయేటట్టు లైన్ గీస్తే ఇప్పుడు ఏమవుద్ది, ఈ రెండు ట్రయాంగిల్ ఇదిగోండి ఇప్పుడు మళ్ళా గీస్తాను, సిబి ఇది ఎఫ్. ఈ యాంగిల్ ఎంత అవుద్ది, ఇది 46 ఏనా, 84 degrees అవుద్ది. ఈ రెండు యాంగిల్ కలపాలి, మీరు అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతే ఆన్సర్ పోయినట్టే. ఇది ఎప్పుడు 84, ఇది కూడా 84, ఎందుకంటే ఇది ట్రాన్స్వర్స్ లైన్ రెండు ప్యారలల్ లైన్ మధ్య. ఇది 84 అంటే ఈ కింద యాంగిల్ మనకు తెలిసిపోయింది 84 అని. ఈ పై యాంగిల్ ఎంత అవుద్ది, 26 అవుద్దా లేదా, ఎందుకంటే ఈ రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి. సో 84 + 26 110, అది ఆన్సర్. మీరు ఎక్కడైనా ట్రాన్స్వర్స్ లైన్స్ కనబడితే ఇది ఒక ట్రాన్స్వర్స్ లైన్, మనం ఒక ప్యారలల్ లైన్ గీసుకుంటే ఇది ట్రాన్స్వర్స్ అవుద్ది పై లైన్ అన్నప్పుడు అక్కడ ప్యారలల్ లైన్ మీరు గీసుకోండి. ఇక్కడ చూస్తే మీకు అర్థం అవుద్ది, ఇప్పుడు ఏడి అనే స్ట్రైట్ లైన్ కి ఇది ట్రాన్స్వర్స్ లైన్ లా ఉంది అంటే ఇంకో ప్యారలల్ లైన్ గీస్తే ఎక్కడ గీయాలి అంటే ఎగ్జాక్ట్ గా రెండు లైన్ ఈ రెండు లైన్లు గుండా పోయేటట్టు డిఫరెంట్ పాయింట్ దగ్గర ఎక్కడ గీస్తే సరిపోద్ది, జాయినింగ్ దగ్గర. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అది. చూడండి ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ ఏబిసిలో బిఈ అనేది ఇంటర్నల్ బైసెక్టర్ అన్నారు. ఇంటర్నల్ బైసెక్టర్ అంటే ఏంటి, ట్రయాంగిల్ లోన్ ఉండే యాంగిల్. సో దట్ ఏమవుద్ది, ఇది ఇంటర్నల్ బైసెక్టర్ అంటే ఎగ్జాక్ట్ గా బైసెక్ట్ చేస్తుంది. ఇది బిఈ అనేది ఎగ్జాక్ట్ గా ఏసీని బైసెక్ట్ చేస్తుంది, ఇది బిఈ ఇంటర్నల్ బైసెక్టర్. అలాగే సిఈ ఎక్స్టర్నల్ బైసెక్టర్ అన్నారు. ఎక్స్టర్నల్ యాంగిల్ అంటే మనం ఆ సైడ్ ని బయటికి ఎక్స్టెండ్ చేయాలి, సో దట్ అది ట్రయాంగిల్ బయట సైడ్ ఉంటుంది ఎక్స్టర్నల్ యాంగిల్ అనేది, ఆల్రెడీ క్లాస్ లో చెప్పాను. సో దట్ ఇది ఎక్స్టర్నల్ యాంగిల్. ఈ ఎక్స్టర్నల్ ఇది మనం ఈ అనుకోవద్దు, ఆల్రెడీ వాడు ఇచ్చాడు బీజీ అనుకున్నాం. సో దట్ వాడు ఏమి ఇచ్చాడు, సిఈ అనేది ఎక్స్టర్నల్ బైసెక్టర్ అన్నాడు. ఎలా అంటే ఎక్స్టర్నల్ యాంగిల్ ని ఎగ్జాక్ట్ గా హాఫ్ కింద డివైడ్ చేస్తుంది. ఈ రెండు లైన్లు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి కదా, ఇలా మనం ఎక్స్టెండ్ చేసుకుని పోతే ఎక్కడో దగ్గర ఇంటర్నల్ ఇంటర్సెక్ట్ అయితే ఈ రెండు మీట్ అయ్యే పాయింటే ఏమన్నాడు, ద మీట్ ఎట్ ఈ. అయితే యాంగిల్ బిఈసి అంటే ఇది వాడు ఏం ప్రూవ్ చేయమన్నంటే యాంగిల్ బిఈసి ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ యాంగిల్ ఏ అన్నాడు. ఇది ఆల్వేస్ ప్రూఫ్ అనేది ఆల్వేస్ రైట్ అవుద్దని డైరెక్ట్ గా ఎగ్జామ్ ప్రూఫ్ అడగడు, నీకు యాంగిల్ బిఈసి అంటే ఏబిసి యాంగిల్స్ ఇస్తాడు. సో మనకి వెంటనే ఐడియా రావాలి, ఓకే యాంగిల్ బి రెండు ఎక్స్టర్నల్ యాంగిల్ ఇంటర్నల్ యాంగిల్ బై 6 చేసింది, ఆ పాయింట్ యాంగిల్ బిఈసి అని. ఎలా ప్రూఫ్ ట్రై చేస్తారు ఒకసారి చెప్పండి. అంత బేసిక్స్ ఏం పెద్ద, నిన్న మీకు ఎక్స్టర్నల్ యాంగిల్ ఈక్వల్ టు ఇంటర్నల్ యాంగిల్ అని చెప్పాము, నేర్చుకున్నారు కదా, రాత్రి ఇంటికి వెళ్ళి మళ్ళీ చూసారా, ఎక్స్టర్నల్ యాంగిల్ ఈక్వల్ టు ఆపోజిట్ ఇంటర్నల్ యాంగిల్స్ అని. జస్ట్ మనకు తెలిసిన పాయింట్ల మీద క్వశ్చన్ ఇస్తాడు, అంతకన్నా ఏం కష్టం ఉండదు. ట్రయాంగిల్ బిఈసి ఈ యాంగిల్ కావాలంటే ఫస్ట్ ఈ ట్రయాంగిల్లో ఇప్పుడు ఇది యాంగిల్ బి అంటే ఇది ఏమవుతుంది, సపోజ్ ఇది ఎక్స్ డిగ్రీ అనుకున్నాం, మనం అనుకుంటున్నాం ఇక్కడ యాంగిల్ టోటల్ యాంగిల్ వై డిగ్రీ అనుకున్నాం, ఇక్కడ యాంగిల్ జెడ్ అనుకున్నాం. ఇది ఫస్ట్ పాయింట్. ట్రయాంగిల్ బిఈసి తీసుకున్నాం అనుకోండి, ట్రయాంగిల్ బిఈసి తీసుకుంటే ఈ యాంగిల్ మనకు తెలియదు, ఈ యాంగిల్ ఎంత, ఈ యాంగిల్ ఎంత, ఇది జెడ్ అయితే ఇది ఎంత అవుద్ది టోటల్ జెడ్.
180 మైనస్ ఈ టోటల్ యాంగిల్ 180 మైనస్ జెడ్. కాబట్టి ఈ సగం బైసెక్ట్ కాబట్టి ఈ యాంగిల్ ఎంత అవుద్ది? డైరెక్ట్ చెప్పండి, అంటే 90 మైనస్ Z/2 అని. ఇప్పుడు ఇక్కడ అదే చేస్తా. ఇది ఈ యాంగిల్ ఎంత అవుద్ది? y/2, ఎందుకంటే యాంగులర్ బైసెక్టర్ కాబట్టి. y/2 ప్లస్ 90 మైనస్ Z/2 ప్లస్ ఈ యాంగిల్ మనకు తెలియదు ఏది, BEC ఈక్వల్ టు 180 డిగ్రీ. అంతేనా? జెడ్ అంటే మీకు ఏం తెలుసు, ఇక్కడ ఏంటది ఎక్స్టర్నల్ యాంగిల్. ఇప్పుడు టోటల్ యాంగిల్ ఎంత ఎక్స్టర్నల్? 180 మైనస్ జెడ్. అంతేనా? జెడ్ ప్లస్ 180 మైనస్ జెడ్ ప్లస్ మనం ఏం రాయొచ్చు? ఈ రెండు రాయొచ్చా లేదా? 180 మైనస్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని రాయొచ్చా లేదా? అంటే 180 మైనస్ జెడ్ ఎక్స్ ప్లస్ వై అయింది. ఇప్పుడు 90 మైనస్ Z/2 ఎంత అవుద్ది? అంటే దీన్ని బై 2 చేశా, ఎక్స్ ప్లస్ వై బై 2 అయిందా లేదా? అంతే కదా, అర్థమైందా? సో ఇక్కడ 90 మైనస్ జెడ్ ప్లస్ 2 మనం ఏం రాయొచ్చు? యాంగిల్ బిఈసి ప్లస్ y/2, ఇది యాంగిలే. ఓకే, 90 మైనస్ Z/2 ప్లేస్లో నేను ఎక్స్ ప్లస్ y/2 అని రాసా. టోటల్ ఎక్స్ ప్లస్ y/2 ఈక్వల్ టు 180 డిగ్రీ. ఒక్కసారి చూడండి అమ్మా, ఇక్కడ 90 మైనస్ Z/2కి ఇంకో జెడ్ కలపాలా లేదా? ట్రయాంగిల్ బీసీలో ఒకటి y/2, రెండో యాంగిల్ ఏమవుద్ది? జెడ్ ప్లస్ 90 మైనస్ Z/2 అవుద్దా లేదా? అంతేనా? ఓకేనా, అర్థమైందా? మరి మీరేం చెప్పాలి కదా నేను తప్పు చేసేటప్పుడు, ఇది మీకు బేసిక్ తెలిసిందే. ఇప్పుడు ఈ టోటల్ యాంగిల్ ఎంత అవుద్ది? జెడ్ ప్లస్ 90 మైనస్ Z/2. నేను అది రాసుకోలేదు, సో లెక్కపోయింది ఇంకా, అంతే. అందులో మనం ఇచ్చేయాల్సింది ఏమీ లేదు. ఇంకో జెడ్ మీరు మిస్టేక్లు ఎవరిమైనా చేస్తుంటారు, మీరు చూస్తుండాలి, ఎందుకంటే మీకు తెలిసిందే కదా. ఇక్కడ ఇంకో జెడ్ వస్తుంది. ట్రయాంగిల్ బిఈసిలో మనం చూసుకుంటే ఇక్కడ బి దగ్గర యాంగిల్ ఎంత? ట్రయాంగిల్ బిఈసిలో బి దగ్గర y/2. అలాగే సి దగ్గర యాంగిల్ ఎంత? ఇదొక యాంగిల్ ఉంది, ఇదొక యాంగిల్ ఉంది, రెండు యాంగిల్ ఉన్నాయి. ఏమవుతాయి? జెడ్ ప్లస్ 90 మైనస్ Z/2. అలాగే ఆ యాంగిల్ ఎలాగో తెలియదు కాబట్టి ఆ యాంగిల్ ఇక్కడ మనం బిఈసి అనుకుందాం. యాంగిల్ బిఈసి 180. ఓకేనా? 90 మైనస్ Z/2 అంటే మనం ఏమని రాసాం ఆల్రెడీ? ఎక్స్ ప్లస్ y/2 అని రాసామా లేదా? ఇది ఇలా ఉంచండి, y/2 ఓకే ప్లస్ 90 ప్లస్ Z/2. అంతేనా? జెడ్ మైనస్ Z/2 తీస్తే 180 డిగ్రీస్. యాంగిల్ బిఈసి ఈక్వల్ టు ఏమవుద్ది? ఈ 90 ఇటు వెళ్తే 180 ప్లస్ మైనస్ 90 మైనస్ y ప్లస్ Z/2. అంతేనా? ఓకేనా? ఒప్పుకుంటారా లేదా? ఇప్పుడు 90 మైనస్ మనం y ప్లస్ జెడ్ ప్లస్లో ఏం రాయొచ్చు? ఇప్పుడు ఇది రావాలి అంటే y ప్లస్ జెడ్ ప్లస్లో ఏం రాయొచ్చు ఒకసారి చెప్పండి. పెద్ద ట్రయాంగిల్ తీసుకోండి, ఏబిసి ట్రయాంగిల్. యా, ఎక్స్ ఏం రాయొచ్చు y ప్లస్ జెడ్ ప్లస్లో? ఎస్, 180 మైనస్ ఎక్స్ అని రాయొచ్చా లేదా? అంతసేపు ఆలోచిస్తారా అంటే ఇదేనా పెద్ద కష్టమైన పాయింట్? 180 మైనస్ x/2. ఇప్పుడు 180/2 అంటే ఎంత? 90కి 90 క్యాన్సిల్ అవుద్దా? ఈ మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది? ప్లస్. అంటే ఆన్సర్ ఏంటి? x/2. x/2 అంటే యాంగిల్ a/2. ఓకేనా? ఇది మీకు అన్ని తెలిసిన పాయింట్లే, ఇందులో నేను చేసిన చిన్నది ఏంటంటే ఇది యాడ్ చేయలేదు. ఇందులో పెద్ద కష్టమైన లేదు. రెండు ట్రయాంగిల్స్, అదే ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ సమ్ 180 డిగ్రీ, అది ఒక్క పాయింట్ మీదే మొత్తం ప్రూఫ్ వెళ్ళింది. అంతేనా? అందుకని కొత్తగా ఏమైనా వాడాం.